కూతుళ్లకు కొరత ఏర్పడింది. అవును, మీరు విన్నది నిజమే. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా అమ్మాయి దొరకడం లేదు అనే మాట వినిపిస్తోంది. ఆస్తిపాస్తులు, ఉద్యోగం ఉండి కూడా అమ్మాయిల కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం ఆడపిల్ల జనాభా తగ్గడమే అన్నది వాస్తవం. సాంప్రదాయ పెళ్లిళ్ళన్నీ కులాల ప్రాతిపదికనే నడుస్తున్నాయి. ప్రేమ వివాహాల దగ్గర మాత్రమే కుల ప్రస్తావన కనిపించటం లేదు. అయితే కొన్ని కులాల్లో ఆడపిల్లల కొరతతో చాలామంది పెళ్లి కాని ప్రసాదులుగా మిగిలిపోతున్నారు. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో ఏ కులం అమ్మాయి అయినా పర్వాలేదు అంటున్నారు. మరికొందరు పెళ్లి ఖర్చు భరిస్తామని, అవసరమైతే అమ్మాయి తరపు వారికి అయ్యే ఖర్చులు కూడా ఇస్తామని ముందుకొస్తున్నారు. అంటే పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. పెళ్లి సంబంధాల కోసం బంధువులు తెలిసిన వారి చెవుల్లో వేస్తున్నారు. ఓ అమ్మాయిని వెతికి పెట్టండి అని మొరపెట్టుకుంటున్నారు. పురుషులకు ధీటుగా ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా వివక్ష మాత్రం తగ్గటం లేదు. ఆడపిల్లను ఇప్పటికీ భారంగానే భావిస్తున్న వారు ఎందరో ఉన్నారు. కొందరైతే కడుపులో పెరుగుతున్నది ఆడో మగో తెలుసుకొని ఆడపిల్ల అయితే కడుపులోనే తుంచేస్తున్నారు. 2-3 దశాబ్దాలుగా లింగ నిష్పత్తిలో తేడా పెరిగిపోతూ ఉండడం ఆందోళనను కలిగిస్తోంది. ఫలితంగా పెళ్లిడికొచ్చిన అబ్బాయిలు వారి తల్లిదండ్రులకు అమ్మాయిల కోసం వెతుకులాట తప్పటం లేదు. తెలంగాణ ఎట్ ఏ గ్లాన్స్ 2024 నివేదికలో 2011 జనాభా ఆధారంగా రాష్ట్రంలో 2021 ప్రొజెక్టెడ్ పాపులేషన్ రికార్డులను పరిశీలిస్తే ఆడపిల్లల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నట్లు స్పష్టమవుతోంది. 15 ఏళ్ల నుంచి 19 ఏళ్ల లోపు జనాభాలో మగవారి కన్నా ఆడవాళ్లు 96,000 మేర తక్కువగా ఉన్నారు. అలాగే 20 ఏళ్ల నుంచి 24 ఏళ్ల లోపు ఆడపిల్లలు 106,000 మంది తక్కువగా ఉన్నారు. 25 ఏళ్ల నుంచి 29 ఏళ్ల లోపు వారు 78,000 మంది ఆడపిల్లలు తక్కువగా ఉన్నట్టు నివేదిక సూచిస్తోంది. పెళ్లి వయసు వచ్చిన మగవారి కన్నా ఆడపిల్లలు దాదాపు 2 లక్షల నుంచి 2,50,000 మంది తక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. పెళ్లి కూతుళ్ల కొరత మ్యారేజ్ బ్యూరోలకు చేతి నిండా పని కల్పిస్తోంది. అబ్బాయి తరపు వారు అమ్మాయిల కోసం బ్యూరోలను ఆశ్రయిస్తున్నారు. తెలిసిన వారికల్లా తమ కొడుకు మంచి సంబంధం చూడండి అంటూ మరోవైపు బ్యూరోలకు బయోడేటా, ఫోటోలు ఇస్తున్నారు. బ్యూరోల నిర్వాహకులతో ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. గతంలో 1-2 కులాల్లో వివాహ వేదికలు ఉండేవి. ఇప్పుడు అన్ని కులాల్లో వివాహ సంబంధాలు వెతికే బ్యూరోలు వెలిసాయి అంటే అమ్మాయిల కొరత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వివాహ సంబంధాలకు మ్యారేజ్ బ్యూరోలు ఇంటర్నెట్లో వెబ్సైట్లు తెరిచాయి. దీంతో అబ్బాయిలు తమకు ఎలాంటి అమ్మాయి కావాలో వారి అభిప్రాయాలు, చదువు, ఉద్యోగం, కుటుంబ నేపథ్యాలను వెబ్సైట్లో ఉంచుతున్నారు. పలు వివాహ వేదికలు నిర్వహిస్తున్న వెబ్సైట్లలో వందలు వేలల్లో పెళ్లి సంబంధాలు నమోదు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో వివాహ పరిచయ వేదికలకు గిరాకీ బాగా పెరిగింది. వివిధ కులాలకు చెందిన పెళ్లి సంబంధాలను పరిచయ వేదికల ద్వారా వెతికే పని చేపట్టారు. ఈ వేదికలో ఎన్నో పెళ్లి సంబంధాలు ఖాయం అవుతూ ఉండడంతో ఆదరణ పెరిగింది. వరకట్నం సమస్య అమ్మాయిల జనాభా తగ్గడానికి కారణమైన పరిస్థితుల్లో ఎదురుకట్నం ఇవ్వడానికి కూడా అబ్బాయిలు సిద్ధమవుతున్నారు. అమ్మాయి దొరికితే చాలు అంటూ అమ్మాయి తరపు వారికి ఎదురుకట్నం ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. కొన్ని కులాల్లో ఎదురుకట్నం ఇచ్చే సాంప్రదాయం మొదలైంది. కొందరు పెళ్లి ఖర్చు భరిస్తున్నారు. అమ్మాయిల కొరతతో అబ్బాయిలు ఎంతో మంది పెళ్లి కాని ప్రసాదులుగా మిగిలిపోతూ ఉండడం ఆందోళన కలిగించే అంశం.